అందరికీ గృహలక్ష్మిద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు భూటాన్ సిరీస్. డే 5 పారో సైట్ సీయింగ్. ఈరోజు మనం పారోలోనే ఉంటాం కాబట్టి మొత్తం సైట్ సీయింగ్ చూద్దాం. ఈరోజు మన ప్లాన్లో ఉన్నది ఏంటంటే భూటాన్లో చాలా ఫేమస్ అయిన టైగర్స్ నెస్ట్, తర్వాత భూటాన్ ఓల్డెస్ట్ టెంపుల్ ఒకటి, ఇవి రెండు మనం చూస్తున్నాం. అండ్ తర్వాత ఇంకొకటి ఉంది, అది మళ్ళీ చెప్తా. సో మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ చేయడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి బస్సు మా కోసం రెడీగా ఉంది. సో నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి హోటల్ రిసెప్షన్లో ఉన్నాను. సో అందరు బస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బస్ ఎక్కేస్తాం. సో ఇదండి యాజ్ యూజువల్గా గైడ్ సోనం మొత్తం ఆ రోజు ఐటినరీ అంతా చెప్తూ ఉన్నాడు. అండ్ ఒక్కొక్క ప్లేస్ చెప్పి దాని గురించి వివరిస్తాడనమాట. ఆ అబ్బాయి చెప్పేదంతా వింటూ అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇప్పుడు మనం వెళ్తుంది టైగర్స్ నెస్ట్. దీన్ని తక్సంగ్ అని కూడా అంటారు. ఇది ఒక మానిస్ట్రీ అన్నమాట. ఇది భూటాన్కి ఒక హైలైట్ అన్నమాట. ఎవరు భూటాన్కి వెళ్ళినా ఈ టైగర్స్ నెస్ట్ని చూడకుండా కానీ లేదా ఎక్కకుండా కానీ రారు. అంటే అంత ఫేమస్ అన్నమాట ఇది. నేను భూటాన్ ట్రిప్ అని ఎప్పటి నుంచి అనుకున్నామో అప్పటి నుంచి టైగర్స్ నెస్ట్ ఎక్కాలి అని ఖచ్చితంగా అనుకున్నాను. దానికోసం చాలా వీడియోస్ కూడా చూస్తే ఒకరేమో 2 hours అంటారు, ఒకరేమో 4 hours అంటారు, ఒకరేమో 5 hours అంటారు, ఒకరు 8 అంటారు, ఒక 10 అంటారు. ఓ గాడ్, అసలు అర్థం కూడా కాలేదు నాకు. అయినా కానీ డిసైడ్ అయిపోయాను, వెళ్ళాలి. నా ఏజ్కి, నా వెయిట్కి నేను అసలు ఏం అనుకోలేదు, కానీ ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి, ఎక్కి చూసి రావాలి అనుకున్నాను. సో ఎక్కానా లేదా అనేది ఇప్పుడే చూద్దాం. సో ఇప్పుడు మనం చాలా దగ్గరకు వచ్చేసాము. పక్కనంతా కూడా పైన్ ఫారెస్ట్ అనమాట. సో కార్లు కూడా చాలా వచ్చున్నాయి. అదోండి అక్కడ అల్లంత దూరంలో కనిపిస్తుంది కదా, అది టైగర్స్ నెస్ట్. సో మనం అలా 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 ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి మా బస్సు పార్క్ చేసేసారు. అక్కడి నుంచి మనం కొద్దిగా నడిచి వెళ్ళాలి. ఇది ట్రెక్కింగ్ లాగా వెళ్ళాలన్నమాట. అంటే కొండ మీదకి వెళ్ళాలి. ఇది 3120 meters హైలో ఉంది సీ లెవెల్కి. అంటే 10,240 అడుగులు ఎత్తులో ఉందన్నమాట. ఇంకా ఊహించుకోండి అక్కడ ఆల్టిట్యూడ్ ఎట్లా ఉంటుంది. అండ్ కొంచెం మంచు టైంలో అయితే మాత్రం ఇది కనిపించదు. మనం ఎర్లీగా వెళ్తేనే మనం ఎక్కి తొందరగా దిగి రాగలుగుతాం అన్నమాట. లేటుగా పోతే మాత్రం ఒక్కొక్కసారి మంచు కప్పబడి ఉండడం వల్ల మనం అసలు పోలేము అక్కడికి. మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుందంట. సో చూసారు కదా, అందరం దిగేసాం. మా జయన్న కూడా దిగేశారు, గైడ్లు వచ్చేసారు. సో ఇప్పుడు మనం నడుచుకుంటూ, అంటే ఆ పార్క్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి మనం కొంత దూరం నడిచెళ్ళి అక్కడి నుంచి కొండపైకి వెళ్ళాలన్నమాట. బ్రీఫ్గా ఈ టైగర్ నెస్ట్ గురించి మీకు చెప్పాలి అంటే, గురు పద్మసంభవ భూటాన్కి బౌద్ధ మతాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అనమాట. ఆయన ఇక్కడ ఈ గుహలో 3 సంవత్సరాల 3 నెలల 3 వారాల 3 రోజుల 3 గంటలు తపస్సు చేయడం వల్ల ఈ పవిత్ర స్థలం ఏర్పడిందంట. 1692లో అప్పటి రాజు ఈ మానస్ట్రీని నిర్మించారంట. ఇది పారో లోయల్లో ఉన్న ఒక కొండకి వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మోనాస్ట్రీలోకి వెళ్ళడానికి 1000 rupees ఎంట్రీ ఫీజు ఉంటుందంట. అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ విన్నానైతే. ఇక్కడ వాటరు ప్యూర్గా ఉన్నాయో తెలుసా, ఇట్లా తాగితే జిల్లుమంటూ మంచి టేస్ట్. మినరల్ వాటర్ అసలు దేనికి పనికి వస్తాయి. ఈ ప్రవహించే నీరు, అలాగే ఆ గంట సౌండ్, చుట్టూరు చెట్లు, ఇవన్నీ
మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక స్పిరిచువల్ జోన్లోకి తీసుకెళ్ళిపోతాయి మనల్ని. అట్లా ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. సో ఇదంతా దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాం. ఇక్కడ మనకి హార్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ దూరం నడవలేని వాళ్ళకి కొంత దూరం వరకు తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తాయి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కింద కొన్ని కర్రలు కూడా పెట్టుంటారు. సో అవి మనం కొనుక్కోవచ్చు. అంటే రెంట్కి అనమాట. కొనడం కాదు, రెంట్కి తీసుకోవచ్చు. అక్కడ అవి పట్టుకుని అంటే అవి గ్రిప్ కోసం అనమాట. ఆ స్టిక్ సపోర్ట్ తీసుకొని మనం వెళ్ళామంటే మనకి మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో అది ఎంత ప్రైస్ అనేది నేను అడగలేదు. ఇదోండి ఇక్కడ హార్సెస్ కూడా ఉన్నాయి. సో హాయ్ జయన్న, ఎక్కామా లేదా ఎప్పుడు ఇరుకు లొకేషన్ అర్థమవుతుంది. We are going to the Tiger Nest. yes It is minimum 6 kilometers one way to walk, or you can go by Goda. how long will it take? It will take minimum 3 hours to walk. oh Going 3 hours, come back 3 hours. 6 hours. చూస్తున్నారు కదా, ఇలా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైము. కానీ నేను ఎక్కాలి అనుకొని డిసైడ్ అయ్యా. బట్ మా గ్రూప్లో నుంచి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్గా లేకపోవడం వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది. నా బకెట్ లిస్ట్లో ఉన్న కోరిక ఇంకా తీరదు. ఎందుకంటే మళ్ళీ నేను భూటాన్కి రాను, మళ్ళీ నేను టైగర్స్ నెస్ట్కి ఎక్కలేను. సో అందుకని నా ఒక్కదాని వల్ల మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను క్వైట్ అయిపోయాను. అండ్ నేను ఒక్కొక్కరిని పైకి వెళ్ళి దిగి వస్తున్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఒకరు 2 hours అంటారు, ఒకరు నిజంగానే ఇలాగా డిఫరెంట్గా చెప్తున్నారు. అంటే యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళేమో చక్కని వెళ్ళి వచ్చేస్తారు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఇదనమాట. యంగ్స్టర్స్లో కూడా 2 గంటలు, 4 గంటలు, 3 గంటలు ఇలా చెప్తున్నారు. దూరంగా మీరు చూస్తున్నారు కదా కొండ మీద, అదే టైగర్స్ నెస్ట్. దగ్గరికి వెళ్ళి తీయలేక కింద నుంచే వీడియోలు తీసుకొని అలా మౌనంగా భారంగా అలా వెనక్కి తిరిగి వచ్చేసామన్నమాట. కాకపోతే మధ్యలో కొంచెం ఎంజాయ్మెంట్లు అవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ఎక్కడో హార్ట్లో నాకు అలా ఉండిపోయింది అది. ఇప్పటికీ వీడియోలో టైగర్స్ నెస్ట్ గురించి చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, అర్రే మిస్ అయ్యామే, ఎట్లయినా పైన కింద పడి వెళ్ళి చూసి వచ్చుంటే బాగుండేది అని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఎగ్జాక్ట్ టైగర్స్ నెస్ట్ పైనుంచి. అనుకున్నది జరగనప్పుడు జరిగిన దాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవడం మంచిది కదా. అందుకని కిందనే అందరం కలిసి డాన్స్లు వేసుకొని, కాకపోతే కొద్దిగా ఎంజాయ్ చేస్తాంలేండి, డాన్స్లు వేసుకొని అది ఇది పాటలు పాడుకొని జాలీగా అలా కిందకి దిగి వచ్చేసాం. మీకు కనుక ఛాన్స్ వస్తే తప్పకుండా కింద పడి పైన పడి చిన్నగైనా ఫాస్ట్గా అయినా మెట్లెక్కి టైగర్స్ నెస్ట్ని చూసి రండి. ఎందుకంటే నాలాగా మీరు కూడా మిస్ అయ్యామే అనే భావన రాకుండా లైఫ్లో ఉంటుందన్నమాట. ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అందరూ. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను అనిత అని నా ఫ్రెండ్ మనం పైకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ కొద్దిగా దూరం వెళ్ళి రోడ్డు ఇదంతా ఎలా ఉందో చూద్దామని వెళ్తే, అక్కడ కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే మట్టి రోడ్డులాగా ఉంది. కొంచెం రాళ్ళు అటు ఇటు గతుకులు అటంతా కొంచెం హెఫెజాడ్గా అట్లా ఉంది. కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత కొంచెం బెటర్గా ఉంటుంది అని విన్నాను. అండ్ ఇదోండి హార్సెస్ ఇవన్నీ ఇలాగే వెళ్తారనమాట. అంత అయిపోయిన తర్వాత బస్ ఎక్కి కూర్చొని అలా నీరసంగా, అంటే మనసులో బాధ ఉంది కదా, కొద్దిగా తీరలేదే కోరిక అని అలా మనసులో అది పెట్టుకొని అలా ఇంకొక దగ్గరికి రెడీ అయిపోయాను. ఒకటి దక్కలేదు కదా అనేసి అలాగే ఉండిపోయాం అనుకో, జీవితంలో ఎప్పటికీ ముందుకెళ్ళలేం, అలాగే హ్యాపీగా ఉండలేం. సో ఎక్కడిదక్కడ మర్చిపోతూ జాలీగా అట్లా ముందుకి మూవ్ అయిపోయాం అనుకుంటే మనమే హ్యాపీగా ఉంటాం. ఇది జీవిత సత్యం, తెలుసుకోండి. ఇక్కడ ఈ పైన్ ఫారెస్ట్ చూస్తూ ఉంటే నాకు అంత ఊటీనే గుర్తొచ్చింది. అండ్ కృష్ణ శ్రీదేవి నటించిన పచ్చని కాపురం అనుకుంటా సినిమా, అది
అలా గుర్తొస్తూ ఉందన్నమాట. సో ఊటీకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ అదే గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడు మనం అలా 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 మూవ్ అయిపోతూ, మనం చెప్పాను కదా మీకు భూటాన్స్ ఓల్డెస్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని. దానికి కూడా ఎంట్రీ ఫీ ఉంటుంది. తక్కువ ఇప్పుడు మీకు కనిపిస్తుంది లోకల్ మార్కెట్స్. ఇక్కడ డ్రైడ్ దొరికితే చిన్న ప్యాకెట్ సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ కూడా లోపల బుద్ధుడే కదా, అన్నీ చూసిన బుద్ధ స్టాచ్యూసే కదా, అలాగే ఉంటుంది కదా అనుకొని వెళ్ళలేదు నేను. బట్ కొంతమంది అయితే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిన ఫొటోస్ చూస్తే నిజంగా అయ్యో మిస్ చేశాను అనుకున్నాను. సో ఒకసారి చూసుకో ఉంటే బాగుండేది, అడుగుంటే బాగుండేది. కాకపోతే కొద్దిగా కాళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి, అందుకని కూడా వెళ్ళలేదు నేను. చెప్పినట్టు ఇక్కడ కూడా ఎంట్రీ ఫీ ఉంది. అండ్ మా గైడ్లు ఆ స్థల పురాణం గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. చెప్పిన తర్వాత కొంతమంది వెళ్ళారు, కొంతమంది బస్లోనే కూర్చుండిపోయారు. ఆ వీడియోస్ కూడా మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి దీనిలో పెడతాను, చూడండి. ఇది ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ భూటాన్ అంట. దీని పేరు వచ్చి ఖీచులాకాంగ్. కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది, అసలు మీరందరూ వచ్చి ఉండాలి అని చెప్పారు. సో బ్యాడ్ లక్ వెళ్ళలేదు. అండ్ ఇది అయిన తర్వాత భోజనానికి వెళ్ళాం. రోస్మెరీ రెస్టారెంట్ అంట. సో ఇక్కడికి వెళ్ళి ఫుడ్ తిన్నాం. మేము వెళ్ళే టైంకి ఎవ్వరు లేరు అక్కడ. సో మేము మాత్రమే ఉన్నాం, అంటే మా గ్రూప్ మాత్రమే. సో మేము అందరం భోజనం చేసేసాం. మేము తెచ్చుకున్న పచ్చళ్ళు, పొళ్ళు అవన్నీ కూడా వేసుకొని హ్యాపీగా అన్నం తిన్నాం. అండ్ తర్వాత వేడి వేడి చపాతీలు, అన్నము, పనీర్ కర్రీ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ దెన్ పప్పు విత్ వెజిటేబుల్ సాలెడ్, కర్డ్ అండ్ మేము తీసుకెళ్ళిన పొళ్ళతోటి హ్యాపీగా అన్నం తినేసి వచ్చేసాం. నేను చెప్పాను కదా మీకు, నేను ఒక ఫన్ థింగ్ చేసాం మేము ఇక్కడ అని. సో అదేంటంటే భూటాన్లో మనం వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవచ్చు అనమాట. సో అది మనకి రెంట్కి ఇస్తారు. మనం వేసుకొని ఫొటోసు, డాన్స్లు ఇవన్నీ చేసుకొని జాలీగా రిటర్న్ ఇవ్వచ్చు. ఇది 300 రూపీస్ మనం పే చేయాలి వాళ్ళకి. సో పైది కిందది అంటే టాప్ అండ్ బాటమ్ రెండు ఇస్తారు. దీన్ని, ఈ డ్రెస్ని వీళ్ళు కీరా అంటారు. ఇక్కడ మేము భూటనీస్ లాంగ్వేజ్లో అంటే అఫీషియల్గా చెప్పేటప్పుడు ఎలా చెప్తారో హలో అనేది అలా చెప్తున్నాం. అదేంటంటే కుసుజంగ్ పోలా అండ్ థ్యాంక్ యూకి కదిరించేలా అని చెప్తారు. సో మాతో పాటు మీరు కూడా భూటనీస్ లాంగ్వేజ్ నేర్చేసుకున్నారు కదా, రాక్. అది అయిన తర్వాత అందరూ రూమ్కి వచ్చేసారు. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్కి వెళ్ళిపోయారు. సో ఇదన్నమాట 6 విశేషాలు. నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.